రాజమండ్రిలో విచిత్ర వివాహం జరిగింది. ఇద్దరు మైనర్లు రాజమండ్రి జూనియర్ కళాశాలలో వివాహం చేసుకున్నారు. ప్రేయసి మెడలో ప్రియుడు తాళి కట్టాడు. దీంతో బిత్తరపోవడం వారి కుటుంబ సభ్యుల వంతైంది. ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నారు. మైనారిటీ తీరిన తర్వాత తమ కూతురికి వివాహం చేయడానికి బాలిక తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ కూడా టీసీ ఇచ్చి కళాశాల యాజమాన్యం పంపించేసింది. తమ ఇంటికి రావద్దని బాలిక తల్లిదండ్రులు తమ కూతురికి చెప్పారు. ఈ క్రమంలో బాలిక తాను పెళ్లి చేసుకున్న బాలుడితో వెళ్లడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. వారి వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వరప్రసాద్, చెప్పండి. ఇద్దరు మైనర్లు క్లాస్ రూమ్ గదిలో పెళ్లి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీరి వ్యవహారం గురించి ఇంతకు ముందే తల్లిదండ్రులకి తెలుసా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? ప్రతిభ చాలా విచిత్రమైన వివాహంగాను అదేవిధంగా సంచలనంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే తరగతి గదినే తమ కళ్యాణ వేదికగా మార్చుకుని వీరిద్దరూ కూడా తెలిసి తెలియని వయసులో ఇలా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ అబ్బాయి కూడా ఏదైతే ఈ పసుపు కొమ్ముని తాలిబొట్టుగా చేసి కట్టడం జరిగింది. ఏదైతే కొద్ది రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంటే అయితే ఈ వీరి స్నేహితులు ఏదైతే ఇతర వీరి సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేయడం జరిగింది. అయితే చూస్తే కనుక ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత తక్షణమే కళాశాల ప్రిన్సిపాల్ మాత్రం వాళ్ళకి టీసీ ఇచ్చి పంపించేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తెలిసి తెలియని వయసులో క్షణికావేశంలో ఇలా పెళ్లి చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. అయితే తర్వాత జరిగిపోయే పరిణామాలు మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితుంది. ఎందుకంటే ఇప్పటికే తల్లిదండ్రులు ఏదైతే అమ్మాయి వైపు తల్లిదండ్రులు అయితే దీనికి సంబంధించి పూర్తిగా వ్యతిరేకిస్తారు. అదేవిధంగా అబ్బాయి వైపు తల్లిదండ్రులు కూడా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ప్రిన్సిపాల్ మాత్రం తన దృష్టికి వచ్చినట్టునే టీసీ ఇచ్చి పంపించేశానని చెప్పడం జరుగుతుంది. వీరి విషయం మాత్రం ఇటు పోలీసులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఇటు స్థానికంగా కూడా వ్యవహారం మొత్తం చాలా సంచలనంగా మారింది కదా. మరి వరప్రసాద్, ఇప్పటికే ఈ పని చేసినందుకు అమ్మాయి తల్లిదండ్రులు అయితే వాళ్ళ వద్దకు రావద్దని ఆల్రెడీ చెప్పేశారు. మరి అబ్బాయితో వెళ్ళడానికి అమ్మాయి అంగీకారంగా ఉన్నప్పటికీ కూడా అబ్బాయి తరపు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇది ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఇలా పెళ్లి చేసుకోవడం, తర్వాత జరగబోయే పరిణామాలను ఏమాత్రం ఊహించకుండా అర్థం చేసుకోకుండా వీరు ఏదైతే తమ ప్రేమ మైకుల్లో పడి ఇలా చేయడం జరిగిందని అర్థమవుతుంది. అయితే తదుపరి ఏం జరుగుతుందో కూడా ఎవరు చెప్పలేదు. ఇద్దరు జీవితాలు కూడా ఇటు చదువు కొనసాగిస్తారా, లేదంటే ఇటు ఒకవైపు అమ్మాయిని ఇప్పటికే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వదులుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇరు పక్షాలకు సంబంధించి పెద్దలు అయితే రాజీ కుదిర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది కళాశాల వైపు నుంచి అంటే సాక్షాత్ ప్రభుత్వ కళాశాలలోనే ఘటన చోటు చేస్తున్న నేపథ్యంలో ప్రిన్సిపాల్ మాత్రం తన వంతుగా టీసీలు ఇచ్చి ఇద్దరికి పంపించేయడం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది క్షమించడానికి నేరంగా పరిగణించి టీసీ ఇచ్చి పంపించేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఇరు పక్షాల వైపు సంబంధించి పెద్దలు జోక్యం చేసుకుంటే మాత్రం వీరి కథ సుఖాంతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో ఇలా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే తదుపరి మాత్రం చదువు కొనసాగించాలి. అదేవిధంగా వీరి కెరీర్ కూడా జీవితంలో కూడా సెటిల్ కావాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇలా చేసుకోవడం అనేది చాలా తప్పు వ్యవహారంగానే ఇరు పక్షాలకు సంబంధించిన పెద్దలు కానీ స్థానికులు కానీ చెప్తున్నారు. పెద్దగా థ్యాంక్ యూ వరప్రసాద్. Download Moj.